మనం ఎంత జాగ్రత్త అంత జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి ఆరోగ్యం అవసరం, శుభ్రత అవసరం, అందం అవసరం లేదండి. అందం గురించి ఇవాళ ఖర్చు పెడుతున్నంత సొమ్ము మరి దేనికి ఖర్చు పెట్టట్లేదు. ఆడాళ్ళు అందం కోసం ఖర్చు పెట్టడం పూర్వం నుంచి ఉంది అంతో ఎంతో. ఈ మధ్య మగాళ్ళు కూడా మొదలెట్టారు బాగా. ఆడాళ్ళ కంటే ఎక్కువైపోయింది మగాళ్ళ పరిస్థితి. ఇంకా కనుబొమ్మలు దిద్దేస్తాడు, మీసాలు దిద్దేస్తాడు, జుట్టుకు రంగేసేస్తాడు, ఎందుకో తెలియదు. ఈయనకి అన్నీ అయిపోయినాయని అందరికీ తెలుస్తూనే ఉంది. అక్కడ ఇంక ఎవరు నా కట్టుకోవాలి? ఇదంతా అనవసరపు ఖర్చు తప్ప. బ్యూటీ క్లినిక్ అనేది మన సంసారంలో ఒక ముఖ్యమైన బడ్జెట్ అయిపోయింది. అది ఒక ముఖ్యమైన బడ్జెట్. నెల తిరిగేసరికి 7-8 ఒక బడ్జెట్. ఇందులో మళ్ళీ 3,000 ప్యాకేజీ, 2,000 లీకేజీ చాలా ఉంటాయి ఇందులో. మళ్ళీ అక్కడికే వెళ్ళేలాగా. ఈ అందం ఎప్పటికీ ఉండేది. మనం ఎన్ని పూసినా ఎన్ని రాసినా 40 ఏళ్ళు దాటిన తర్వాత అన్నీ జారిపోతూనే ఉంటాయి. శివుడికి జరిగే అభిషేకం చూస్తే తెలుస్తుంది. శివాలయాల్లో అభిషేకం అందుకే చేస్తారు. శివలింగం ఇలా బోడి లింగం ఆకారంలో ఉంటుంది. మీరు నీళ్లు పోయింటి జారిపోతాయి, పాలు పోయింటి జారిపోతాయి, పళ్ళరసం పోయింటి జారిపోతుంది, తేనె పోయింటి జారిపోతుంది, అమృతం పోయింటి జారిపోతుంది. ఎందుకంటే నీకు జీవితంలో వచ్చిన ప్రతిదీ జారిపోతుందని శివుడు చెబుతున్నాడు మనకు. అంతే.